నేను చేసిన నిర్ణయం నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? నా ప్రయాస దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మదన పడిన అప్పులని భయపడిన అప్పులు ఒకే ఒక్క రోజులో లేకుండా తీసేశాడు ఆయన. ఈరోజు గిలగిలగిలగిల్లాడుతున్నావుగా, అప్పులని. ఒక్క అద్భుతం చాలు, అడ్రస్ కూడా ఉండదు నీ అప్పు యేసు నామములో. గందరగోళం కొంతమంది, నా వల్ల కాదన్నా నేను చెప్తున్నా, నేను చెప్పినట్టు దేవుని ముందు మోకాళ్ళు ఆయన చిత్తం గుర్తించి నీ మైండ్ దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం లగ్నం చెయ్యి. నీ పక్షంగా ఆయన చెయ్యి చాపి నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగించి నీకు స్వేచ్ఛని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. అసలు అందులోనే సార్థకత ఉంది. నువ్వేం తిన్నావు, ఏం తాగావు, ఏం సంపాదించావు, ఏం సాధించావు, ఇవన్నీ చెత్త తీసి అవతల పడే. దేవుని కొరకు ఎంత చేశావన్నది లెక్క. ఇక్కడ నశించిపోతున్న జీవితాలను వెలిగించడానికి ఎంత ప్రయాసపడ్డావన్నది లెక్క. దాని గురించి రాత్రి నువ్వు ఆలోచన చేయి. రోగమా? మోకాళ్ళును అడుగు దేవుణ్ణి. 80 ఏళ్లతో ఆయుష్ అయిపోయింది అనుకున్న మోషేకి మరో 40 ఏళ్ళు ఇచ్చి ఒక భాగమే పెంచి వాడుకున్నావు కదా. శక్తి అయిపోయిందని ఫిక్స్ అయ్యాను. మరి ఇందాక చెప్పిన మాటను బట్టి ఆశ కలిగింది. ఇస్తావా ఆయుష్ని, ఆరోగ్యాన్ని? నీ కోసం బతకాలని ఆశ ఉందయ్యా. నీ చిత్తం చేసి ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే ఆశ ఉంది. గుడ్డితనంతో నష్టపోయాను, పనికి మళ్ళీ వాటికి నా టైం అంతా పాడైపోయింది. ఛాన్స్ ఇస్తావా? స్వస్థపరుస్తావా? శక్తినిస్తావా? నీ కోసం బతుకుతాను, అడుగో. ఏ రోగం నీ మీద ఏలుబడి చేసిద్దో అది కూడా చూస్తాను నేను. నా దేవుని నామంలో అడ్రస్ కూడా ఉండదు నీ రోగం యేసు నామములో. హల్లెలూయా. కొంతమంది అంటారు, నాకు పిల్లలు లేరు అన్నయ్య, ఆ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి అంటారు. పిల్లలా తల్లి? రాకడ దగ్గరికి వస్తుంది. మరికొన్ని సంవత్సరాల్లో అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడబోతున్నాడు. పుట్టిన పిల్లల్ని భక్తిలో పెంచితేనేమో బాగానే ఉంటారు, భక్తిహీనంగా పెంచితే ఆ ముద్రయించుకున్న గుంపులో ఇల్లు ఉంటారు. ఇంతకు ముందు పిల్లలు అంటే అది వేరే సంగతి కానమ్మా. ఇప్పుడు పిల్లల సంగతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి ఆలోచన చేయండి. శరీర సంబంధమైన సంతానాన్ని కనటం గొప్ప సంగతి ఏమి కాదు. నోరు లేని పశువులు కూడా కంటున్నాయి పిల్లల్ని. అది గొప్పతనమా? అది ప్రపంచం మెచ్చే పనే, పరలోకం మెచ్చే పనే కాదు. ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటే అది దేవుడు మెచ్చే పని, పరలోకం మెచ్చే పని, ప్రపంచం కూడా మెచ్చే పని. ఏ సంతానం కనాలి? శరీర సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానమా? ఆత్మ సంబంధమైన సంతానం. నా దగ్గరకు వచ్చి ఏం ఏడిచినా ఏడుస్తారు. పిల్లలు లేరని తలా ఒక మాట అంటున్నారని ఏడిశారు. అంతసేటు పిల్లల్ని కన్నా వాళ్ళేం సాధించారు? ఆ ఆలోచనే పక్కన పెట్టేయి. సైతాను నీ బలహీనతను బట్టి శోధిస్తున్నాడు. ఒకవేళ సంతానం కావాలని అడుగుతావా? అట్లయితే హన్న అడిగినట్టు అడుగు. నాకు నెపం తీసివేయి, నాకు సంతానమే. అది ఎందుకో తెలుసా? నీ దాసుడైన ఏలి వృద్ధుడైపోయాడు, ఏలి కొడుకులు శాపగ్రస్తులైపోయారు. నీ సన్నిధిని దీపం వెలిగించడానికి సరైన భక్తిపరుడు లేడయ్యా. నాకొక్క మగపిల్లను దాయిచేయి, వాణ్ణి నీ సన్నిధిని పరిచర్య చేయువానిగా చేయుటకు అప్పగిస్తా. నీ కోసం ఇంతవరకు నేను అడిగా నా మీదున్న గొడ్రాలు అనే నెపం తీసేయటానికి, కానీ ఈరోజు అవసరతను గుర్తించి అడుగుతున్నా. నీ సన్నిధిని దీపం వెలిగించినట్లు నాకు సంతానాన్ని ఇవ్వమని అడిగింది.
అలా అడిగినందుకు సమూయేలునిచ్చాడు, రాజులను శాసించే ప్రవక్త అయ్యాడు. ఈ రాత్రి నువ్వు అడగాలి. ఒకవేళ సంతానాన్ని అడిగితే ఏమన్నా తెలుసా? యేసయ్యా, నీ చిత్తం చేయటానికి నాకు బిడ్డనివ్వమని అడుగు. ఒకవేళ నాకు అది ఇవ్వాలని నువ్వు అనుకోకపోయినా, ఆ సంతానం నాకు ఇవ్వకపోయినా, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగో. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. నా అప్పులు తీర్చమని అడుగో. కానీ దేనికోసం అడుగుతావు తెలుసా? అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని 2 స్టైర్లు వేయాలని అడగబాకు. నేను నీ పని చేయటానికి నాకు ఫ్రీడమ్ లేదా? అప్పులోళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది. నాకు దయచేసి స్వేచ్ఛనివ్వు, నాకు అనుకూలతనివ్వు, నేను నీకోసం బతకాలనుకుంటున్నానయ్యా అని అడుగు. నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. నీకోసం పెద్ద ఏదో సముద్రాలు పాయలు చేయాల్సిన అవసరంలే. ఒక చిటికేస్తాడు, అయిపోయింది నీ అప్పు. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, యేసునామంలో తుడిచిపెట్టుకుపోద్ది అంతు లేకుండా. నమ్మితే చెప్పు స్తోత్రం. దేని నిమిత్తం అడుగుతా? అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం అడుగుతావా? నానా, దేవుని పని చేయటానికి స్వేచ్ఛ కొరకు నువ్వు ఏది అడిగినా. ఆరోగ్యం అడుగో, ఇస్తాడు. దేనికి? ప్రభువా నన్ను బాగు చేయి, ఇంకా బాగా తిని లోకాన్ని వెలగబెడతానయ్యా అని అడగబాకు. దానికోసం అడగబాకు. నన్ను స్వస్థపరచు, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. ఇక నువ్వు ఏది అడుగుతావో అడుగు దేవుణ్ణి. కానీ దానంతటి ముగింపు, దేవా నీ కొరకు నాకు చేయమని అడుగు. ఈ యథార్థ ప్రార్థన నువ్వు చేయగలిగితే, నన్ను విడిపించిన దేవుడు రోగం నుండి నన్ను విడిపించాడు, అప్పుల నుండి నన్ను విడిపించాడు, ఇతరాత్ర బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు పగలు నైటు మధ్యాహ్నం అన్న తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలో ఆయన కొరకు బతకడానికి ప్రతిరోజు నాకు స్వేచ్ఛ అనుగ్రహించబడింది. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి మళ్ళా. మెల్లగా. నీకు కూడా కావాలా విడుదల? అయితే నేను చెప్పిన సూత్రాన్ని గుర్తుపట్టి అడుగు. నమ్ముతావా? దేవుడు చేస్తాడా? ఎంతమందికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? ఆయన కోసం చేస్తాడు. మోషే గుర్తించినట్టు నీ జన్మ సార్థకత ఎందులో ఉందో గుర్తుపెట్టుకో. వేస్ట్ చేయవాకు టైం. పనికిమాలిన సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది కొంతమందికి. పనికిమాలిన సెల్ ఫోన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు కొంతమంది, వాళ్ళకి పనికొచ్చే సెల్ ఫోన్ అది. అది వదిలిపెట్టేసి ఇక మిగిలిన చెత్తంతా చూసి ఒక రోజులో కనపడినట్లు 5-6 గంటలు ఈజీగా ఆడతా పాడతా ఖర్చు అయిపోతుంది. దానిలో ఎంత టైం పాడు చేసుకొని లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారు. సేవకులు సైతం, పరిచారకులు సైతం చాలా తెలివిగా అందరికీ దాన్ని అందుబాటులో తెచ్చి, సైతాను గాడు ఇందులో భక్తి కూడా ఉంది చూడు అని కొంచెం అది 3 భాగాలు ఇది చూపించి టైంని తినేస్తా ఉన్నాడు. చాలామందిని వ్యర్థులుగా నిలబెట్టాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. దయచేసి కళ్ళు తెరవండి. ఇకనైనా మనోనేత్రాలు వెలిగింపబడిన వారై జాగ్రత్త పడండి. మోకాళ్ళ మీదకి రండి. చాలా స్పష్టంగా ముఖ్య సంగతులు, ముఖ్యాంశమే నేను మీతో పంచుకున్నాను. మోకాళ్ళ మీదకి వచ్చేసాయి. ప్రార్థన చేయి.